మీరెప్పుడైనా గమనించారా? మనం ఏదో ఒక విషయాన్ని ఊహించినప్పుడు, అది కొన్నిసార్లు నిజంగా జరిగిపోతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఈ వీడియోలో మీ ఆలోచనలు ఎందుకు ఇంత శక్తివంతమైనవో, వాటిని ఎందుకు జాగ్రత్తగా నియంత్రించాలో నేను మీకు వివరించబోతున్నాను. చాలామంది జీవితంలో ఈ అనుభవం కలిగి ఉంటారు. మీరు ఏదో ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తే, అది మంచి అయినా చెడు అయినా, అది వాస్తవంగా మారినట్లుగా అనిపిస్తుంది. మీరు ఏదిని నమ్ముతారో, ఏదిని ఊహిస్తారో, అదే మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. యేసు ఇలా చెప్పారు, నమ్మిన వానికి అన్ని సాధ్యములు. ఒక క్రైస్తవుడిగా దేవునితో మీరు లోతైన సంబంధంలోకి వెళ్ళినప్పుడు, మీ ఆలోచనలు కూడా ప్రార్థనలంత శక్తివంతంగా మారతాయి. ఒక చిన్న ఆలోచన కూడా వాస్తవాన్ని సృష్టించగల స్థాయికి చేరుతుంది. ఎందుకంటే, దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి ఆలోచనలు సహజంగానే ప్రవచనాత్మకంగా ఉంటాయి. మీరు సాధారణ వ్యక్తి కాదు. ఇది కేవలం ఉద్యోగం లేదా భవిష్యత్తు గురించే కాదు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అదే జరుగుతుంది. కొంచెం జలుబు లేదా చిన్న జబ్బు వచ్చినప్పుడు మీరు దాన్ని గురించి భయపడి డాక్టర్ చెడ్డ రిపోర్ట్ ఇస్తాడు అని ఊహిస్తే, ఆ ప్రతికూల ఆలోచనలు ఆత్మీయ లోకంలో ఆ సమస్యను పెద్దదిగా మారుస్తాయి. జబ్బు అంత తీవ్రమైనది కాకపోయినా, మీ ఆలోచనలు దాన్ని తీవ్రమైన స్థితికి తీసుకువెళ్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీరు ఆ ఆలోచనలను గొంతెత్తి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మనసులో ఊహించడమే చాలు. అందుకే చాలామంది విశ్వాసులు బాధలో ఉంటారు. అది శత్రువు వాళ్ళను బంధించడం వల్ల కాదు. వాళ్లే తమ ఆలోచనల ద్వారా తమను తాము బంధించుకుంటున్నారు. చిన్న సమస్య జరిగినా వెంటనే ఉద్యోగం పోతుందని, వివాహం పాడవుతుందని, పిల్లలు తప్పు మార్గంలోకి వెళ్తారని ఊహించుకుంటారు. వారు మాట్లాడకపోయినా ఆ ఆలోచనలు ప్రార్థనలాగా పనిచేసి అదే పరిస్థితులను జీవితంలోకి తీసుకువస్తాయి. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మన హృదయంలో మనం ఏదిని ఆలోచిస్తామో మనం అదే అవుతాము. అంటే మీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీ ఆలోచనల ఫలితమే కావచ్చు. శత్రువు ఒక విషయం బాగా తెలుసు. మీరు ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తి అయితే అతడు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్న సమయంలో మీ మనసులో ఒక ప్రతికూల ఆలోచన విత్తితే చాలు. మిగతా పనంతా మీరే చేసేస్తారు. ఉద్యోగ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నేను అర్హుణ్ణి కాదు అనే ఆలోచన వచ్చిందంటే, ఆ ఆలోచన ఆత్మీయ లోకంలో అవరోధాలను సృష్టిస్తుంది. ఫలితంగా మీరు నిజంగానే ఆ అవకాశాన్ని కోల్పోతారు. అర్హత లేకపోవడం కారణం కాదు, ఆలోచనలే కారణం. యోబు గ్రంథం 3:25 వాచనములో యోబు ఇలా అన్నాడు, నేను భయపడ్డది నాపై సంభవించెది. అతని జీవితంలో వచ్చిన బాధలు అతని భయాల ద్వారానే వచ్చాయి. చాలామంది చర్చ్లో కూర్చుని ఆశీర్వాదాల గురించి వింటారు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని సందేశం వింటారు. కానీ చర్చ్ బయటకు వచ్చిన వెంటనే అదే పాత ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. కొద్ది నెలల్లోనే వారు ఊహించిన పరిస్థితుల్లోనే చిక్కుకుంటారు. తర్వాత దేవుడు పట్టించుకోలేదని అనుకుంటారు. కాని నిజమేమిటంటే, దేవుడు తప్పు చేయలేదు. ఆలోచనలు ప్రార్థనలుగా మారాయి. యేసు తన శిష్యులను ఒకసారి గట్టిగా హెచ్చరించాడు. మీరు ఏ ఆత్మకు చెందినవారో మీకు తెలియదు అన్నాడు. ఎందుకంటే వారు అభిషేకం పొందినవారు. వారి మాటలు మాత్రమే కాదు, వారి ఆలోచనలు కూడా వాస్తవాన్ని మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. అందుకే దేవుని సంతానంగా మీరు ఎంతగా దేవునికి ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీ నోటి నుండి తొలగిపోకుండా దానిని దినమంతయు రాత్రి అంతయు ధ్యానించుము. అప్పుడు నీ మార్గం విజయవంతమగును, నీవు మంచి ఫలితమును పొందుదువు. కాబట్టి గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు కూడా ప్రార్థనలాంటివే. అవి ప్రవచనాత్మకమైనవి. వాటిని జాగ్రత్తగా వాడితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.